హలో యువత చలో విజయవాడ ఏవైఎఫ్ పిలుపు నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి జనవరి 30న విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం క్రాంతి భవన్ లో ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ రణబేరికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారని, ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ వృత్తి అమలు చేయకపోవడం వల్ల యువత సంవత్సరాలుగా ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని అన్నారు. ఏవైఎఫ్ నాయకులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ వృత్తి అమలు చేయాలని, ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత భారీగా పాల్గొని విజయవంతం చేయాలని వైఎఫ్ పిలుపునిచ్చింది. కార్యక్రమంలో ఏవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై వేణు, నాయకులు రామోజీ, అన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు శ్రీకాకుళం జిల్లా క్రాంతి భవన్లో చలో విజయవాడ వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు వాగ్దానాలు యువతకు బోల్డ్ వాగ్దానాలు చేశారు. ఎన్నికలు రాకముందు ఈరోజు ఎన్నికలు వచ్చాక యువత పట్ల ఎలక్షన్తో ప్రకటిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి 3,000 రూపాయలు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కూడా 2,30,000 ఉద్యోగులు భర్తీ చేయాలి. అదే తరుణంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరోక్షంగా ఆనాడు మంత్రి లోకేష్, ఈనాడు ఇప్పుడు మంత్రి లోకేష్ ఆనాడు పాదయాత్రలో పరోక్షంగా ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో ఎటువంటి ఉద్యోగాలు కల్పించకుండా మేము ఇంటర్లిస్ట్ చేస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఆదుకుంటాం యువతలని చెప్తున్నారు. మాయమాటలతో దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు. ఈ రాష్ట్రంలో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయి, 4 ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ బాబు మంత్రి, వాళ్ళ దోస్తు డిప్యూటీ సీఎం, వాళ్ళ దోస్తాలన్న ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఎన్నుకున్నారు. ఈ 4 తప్ప ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు వెళ్ళిపోయాయి. మీరు ఎవరికి హామీలు అమలు చేశారు? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఈ రాష్ట్రంలో తక్షణమే శాఖపత్రం విడుదల చేయాలి. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన దాదాపు 40 సార్లు 42 సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిపారు. మీరు ఎవరికైనా ఉపాధి కల్పించారా? ఏ నిరుద్యోగులకైనా మీరు ఆదుకున్నారా? ఎటువంటి ఆప్షన్స్ లేవు. నిరుద్యోగులకి తక్షణం ఆదుకోవాలి. లేదంటే మరో 30వ తేదీన చలో విజయవాడ పిలుపునిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 30వ తేదీన నిరుద్యోగులు రణబేరి పేరు మీద ఈ రాష్ట్రంలో చలో విజయవాడ పిలుపునిస్తున్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో నిరుద్యోగులందరూ చలో విజయవాడ తరలి రావాలని పిలుపునిస్తున్నాం. కార్యదర్శి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల జనవరి 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువత యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువైపు ఆలోచన చేయడం లేదు. ముఖ్యంగా చూసినట్లయితే సూపర్ 6 హామీల అమలులో భాగంగా ప్రధానమైనది బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. బాబు ష్యూరిటీ ఎవరికి ఇచ్చారు? బాబు ష్యూరిటీ అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ కూడా బాబు ష్యూరిటీగా ఉన్నారు. భవిష్యత్తు గ్యారంటీ విషయానికి వచ్చినట్లు ఎవరికి కూడా భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం లేదు. ముఖ్యంగా దానికి ప్రధాన కారణం ఏమిటంటే భవిష్యత్తు గ్యారంటీగా మేము నిలబడతాము, నిరుద్యోగుల పక్షాన మేము ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగులను హామీలు గాలిలో వదిలేసిన పరిస్థితి ఉంది. మరి మీరు ఎవరికి గ్యారంటీ ఇస్తున్నారనేసి మేము ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము జనవరి